అందరికీ జై శ్రీ గణేష. సో ఈ రోజు మనం ఖైరతాబాద్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చేసినాం మీ దగ్గరికి. సో చాలా అప్డేట్స్ అయితే నేను మిస్ అయిపోయినా. సో ముందుగా అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు. సో ఈ రోజు వీడియోలో అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే ఇంతకుముందు అప్డేట్స్ ఏమేమి జరిగినాయి అన్న దాని గురించి అయితే ఈ రోజు వీడియో. సో మొత్తానికి అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనం వచ్చేసి ఏంటి కదా అంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకోండి భయ్య, మామూలుగా లేదు. సో ఒక విధంగానైతే బాడీ షేప్ అయితే గణేషన్కి అయితే రెడీ అయిపోయింది. పైన చూపి భయ్య. సో మొత్తానికి అయితే గణేష్ పోస్టర్ కి అంటే ముందుగానే బాడీ అయితే మనకు చూపించారు. సో పైనుంచి ఒకసారి చూసుకుంటే కనుక జాలి ఫిక్స్ చేసారు. సో 7 తలలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ 7 తలలు కూడా ఫిక్స్ చేసేసారు. ఓన్లీ చేతుల వర్క్ అయితే వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. ఒకసారి చూపి భయ్య. సో 7 తలలు ఫిక్స్ చేసారు, చేతులు ఒక్కటి వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. సో దగ్గరికి వెళ్ళేసి ఏమేమి ఉన్నాయో వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి. సో మట్టి వర్కర్లు వచ్చారు, అలాగే లప్పం వర్క్ నడుస్తుంది. ఇంకోటి వచ్చేసి మెయిన్ గా ఒక సైడ్ కంప్లీట్ అయిపోయింది, అంటే లప్పం వర్క్ స్టార్ట్ చేసారు. ఇంకొక సైడ్ జాలి వర్క్ అనేది అదే కబూతర్ జాలి అంటారు దాన్ని. దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత వర్క్ ఏ విధంగా నడుస్తుంది అన్న దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో వచ్చేసారు. సో మొత్తానికి అయితే దగ్గర నుంచి చూపిస్తాను కదా. సో వచ్చేసారు, మనకైతే ఇసుక తీసుకొచ్చారు. అండ్ వచ్చేసి గడ్డి కూడా రెడీ అయిపోయింది. మనకైతే చేతులు అవన్నీ కూడా ఫిక్స్ చుట్టేస్తారు. అట్లా చుట్టేస్తే కనుక మనకు ఒక షేప్ అనేది మాదిరిగా వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే మట్టితో అయితే మనకు గడ్డితో మిక్సింగ్ కలిపేసి మనకు పార్ట్స్ అయితే రెడీ చేస్తారు. చూడండి, అట్లా పార్ట్స్ రెడీ చేసేసి కొంచెం ఆరబెడతారు అన్నట్టు. సో ఇట్లా చూసుకుంటే మనకు మంటపం ఏదైతే ఉందో పైకి చూపిదా. సో ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న మంటపం వచ్చేసి. సో చుట్టూ చూసుకుంటే కనుక కబూతర్ జాలితో అయితే అల్లేసిరు. అల్లిన తర్వాత లప్పం ఏదైతే ఉందో లప్పం తోటి కూడా మొత్తం కూడా ఇట్లా మనకు నీళ్ళలో నానబెట్టేసి లప్పాన్ని కూడా మొత్తం ఫిక్స్ చేస్తారు అన్నట్టు. అండ్ దానికంటే ముందు మనకు వచ్చేసి ఏంటి కదా అంటే మనకు ఏమైతే వచ్చేసి మన బ్లూ పట్ట ఉంటుంది కదా. సో దాన్ని గోన సంచిని సో ఫస్ట్ అల్లేస్తారు అన్నట్టు. అల్లిన తర్వాతకి దాని మీదకి వెళ్ళి లప్పం అనేది రుద్దుతారు. అట్లా రుద్దుతే కనుక చాలా గట్టిగా ఉంటుంది అన్నట్టు. సో ఇది వచ్చేసి పార్ట్స్ అయితే చాలా యూనిక్ గా రెడీ అయిపోతుంది. వర్క్ అయితే చాలా స్పీడ్ గా డే అండ్ నైట్ కూడా వర్క్ అయితే చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది. అండ్ వచ్చేసి మనకు తెలుగు వాళ్ళు వర్క్ చేస్తారు, అట్లనే వేరే వాళ్ళు కూడా మన బీహార్ వాళ్ళు అట్లా వాళ్ళు కూడా చాలా మంది వర్క్ చేస్తారు. ఆల్మోస్ట్ దాదాపు ఒక 70 మెంబర్స్ దానికి ఇంకో వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడైతే 30 మెంబర్స్ దానికి వర్క్ చేస్తారు. అండ్ ఒకరు చూసుకుంటే మనకు అన్న వాళ్ళు తెలుగు వాళ్ళే ఉన్నారు. సో అన్న హాయ్ అన్న, ఏం పేరన్నా? చిట్టి. నీ పేరన్నా? తెలుగే కదా. ఎక్కడి నుంచి అన్న? మంచిరాల్. సో మంచిరాల్ అన్న వాళ్ళు మనకైతే లప్పం వర్క్ అయితే స్టార్ట్ చేసారు. చూడండి, సో ఎప్పటి వరకు అవుతుంది అన్న ఇది? రేపు అయితే రేపు ఎల్లుండి ఒక 2-3 days లో ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతే మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక అక్కడ మంటపం ఉంది కదా, చిన్న మంటపం. సో దానికి కూడా మనకు వచ్చేసి జాలి వర్క్ కబూతర్ జాలి అంటారు. సో కబూతర్ జాలి చుట్టేస్తారు దాన్ని. సో ఆ వర్క్ అయిపోయిన తర్వాత లప్పం వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు అన్నట్టు. సో మనకు పైన చూసుకుంటే మెయిన్ భుజగన్ పై ఉంది మనకు. సో దూరం చూపి భయ్ ఒక్కసారి. మనకు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మనకు కాళ్ళు అయితే రెడీ కాలేదు. సో ఇప్పుడైతే కాళ్ళు రెడీ అయిపోయినాయి చూడండి. సో దీన్ని కూడా పైనుంచి కింద చూసుకుంటే కబూతర్ జాలి అనేది ఫిక్స్ చేసిరు. సో పాదాలు ఆ లెగ్స్ వరకు కొంచెం పెండింగ్ ఒకటి ఉన్నది. ఒక్కసారి పైనుంచి కింద జూమ్ చేసారు కదా. సో ఒక్కసారి కింద చూస్తారు భయ, కబూతర్ జాలి ఇంకా ఫిక్స్ కాలేదు. సో అవుతుంది ఈ రోజు రేపట్లో అది కూడా కంప్లీట్ అవుతుంది అన్నట్టు. సో అట్సైడ్ చూద్దాం రాండి భయ. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి నేను అన్నది ఇదే భయ. సో దీన్ని వచ్చేసి కబూతర్ జాలి అంటారు. సో ఎక్కువ మ్యాక్సిమం ఇల్లు కట్టుకోనికి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి, అట్లనే పెద్ద పెద్ద టెంపుల్స్ కి అనేది ఇది అయితే వాడతారు అన్నట్టు. ఇది వాడితే మెయిన్లీ ఏంటి కదా అంటే క్రాక్స్ ఎక్కువ రావు, ప్లస్ కట్టేది కూడా కొంచెం గట్టిగా ఉంటుంది, ఎక్కువ కాలం మన్నికి ఉంటుంది అన్నట్టు. సో ఇది వచ్చేసి ఇట్లా ఫిక్స్ చేసిన తర్వాత దీని మీకెళ్ళి మనకు పరదా గోన సంచి దీని మీకెళ్ళి వేసిన తర్వాతకి దాని మీకెళ్ళి మళ్ళీ లప్పం అనేది నీళ్ళలో నానబెట్టే వేస్తారు అన్నట్టు. వేసిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది. సో లోపల బయటకు వచ్చేసి లప్పం వర్క్ తోటి స్టార్ట్ చేసిన తర్వాత లోపల అనేది మట్టి వినాయకునితోటి మట్టి గణపతులు కానీ లేకుంటే అమ్మవారి విగ్రహాలు కానీ ఇక్కడ వస్తాయి అన్నట్టు. సో లోపల వచ్చేసి మట్టి చుట్టూ వచ్చేసి మనకు లప్పం వర్క్ అయితే స్టార్ట్ చేసి ఒక సైడ్ అయితే అయిపోయింది. ఈ సైడ్ అయితే ఈ విధంగా అయితే జాలీతో అల్లేస్తారు అన్నట్టు. సో ఇది వచ్చేసి మెయిన్ గా ఈ ఖైరతాబాద్ గణేష్ యొక్క వర్క్ అయితే ఈ విధంగా డే నైట్ రికామ్ లేకుండా మనకైతే వర్క్ అయితే నడుస్తుంది. అండ్ మెయిన్లీ చూసుకుంటే కనుక ఇక్కడ పట్ట అయితే వేసారు కదా భయ, వన్ సైడ్ పట్ట వేసారు లోపలికి. అంటే ఎట్లా అంటే పట్ట ఎందుకు వేసారు అంటే డస్ట్ అనేది పోకుండా, ఇప్పుడు లప్పం అన్నప్పుడు బయటికి పడతా ఉంటుంది. సో అందుకని చెప్పేసి పట్ట వేసారు. సో పరదా, దీన్ని పరదా అంటారు, పట్ట అంటారు, పరదా అంటారు. అండ్ అక్కడ చూసుకుంటే విరాళాలు ఇస్తారు. సో మీరు కూడా ఒకవేళ ఇవ్వాలనుకుంటే వచ్చేసేయండి. సో అన్నాలు కూడా విరాళాలు ఇస్తారు. మీరు కూడా రండి, వచ్చి చూడండి. ఎంతో కొంత ఖైరతాబాద్ గణానికి మీరు కూడా ఎంతో కొంత డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇది వీడియో.
జై శ్రీ గణేష్. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. నేను మీ దిలీప్. లవ్ యూ. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరు భయ్యా, పాత వాళ్ళు ఉంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను మీ దిలీప్. జై శ్రీ గణేష్. లవ్ యూ.